రామనాథానికి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తరం వచ్చింది. ఒకసారి వచ్చి వాళ్ళతో సంప్రదించమని. ఇదంతా ఒక దారికొస్తే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బేబీని తీసుకుని విశాఖపట్నం వెళదామనుకుంటున్నాడు. తీహార్ జైలు ఆవరణలోకి వెళ్లగానే పోలీస్ ఆఫీసర్ తన గదిలోకి రమ్మని అతని కోసం కబురు పంపాడు. రామనాథాన్ని చూడగానే అతను ముందుగా వేసిన ప్రశ్న దశరథ నాయుడు అతనికేమవుతాడని. రామనాథన్ చెప్పాడు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మీరు అతన్ని చూసారా? లేదు, ఇదేం మొదటిసారి రావడం. ఐసి. పోలీస్ ఆఫీసర్ కుర్చీలో నుండి లేచి ఒకసారి అటు ఇటు పచార్లు చేశాడు. వెరీ సారీ రామనాథన్జీ, దశరథ నాయుడు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. రామనాథం మాట్లాడకుండా అతని వైపే చూస్తున్నాడు. ఇదివరకెప్పుడైనా అతనికి మతి భ్రమణం కలిగినట్లు మీరు చూసారా? లేదు. ఉలిక్కిపడి పోలీస్ ఆఫీసర్ వైపు చూశాడు రామనాథం. అతను ఉన్మాదంతోనే భార్యను చంపాడా లేక ఆ తర్వాతనే మతి చెలించిందా అనేది సరిగ్గా తేలలేదు. ఏమైనా కొన్నాళ్లు అతన్ని మా డాక్టరు పర్యవేక్షణలో ఉంచవలసి ఉంటుంది. నేనొకసారి ఆయన్ని చూడొచ్చా? తప్పకుండా చూడండి. మీ వెంట మా కానిస్టేబుల్ వస్తాడు. కానిస్టేబుల్ ముందు వెళుతుంటే అతని వెనకే రామనాథం సెల్లో ఉన్న నాయుడిని చూడ్డానికి వెళ్ళాడు. నాయుడిని చూడడం అతనికో పరీక్ష. ముందే నాయుడికి అతని మీద సద్భావం లేదు. ఇప్పుడు మతిస్థిమితం తప్పిన దశలో మరింత రేగిపోవచ్చు. రామనాథాన్ని చూడగానే కటకటాలకు ఆనుకుని కూర్చున్న నాయుడు లేచి నిల్చున్నాడు. ఎంత గోల చేస్తాడోనని రామానికి భయంగా ఉంది. అందుకే దగ్గరగా వెళ్లకుండా దూరంగా నిల్చున్నాడు. కాని అతను అనుకున్నట్లు నాయుడు కోపంతో రేగిపోవడం లేదు. అతని మొహంలో దైన్యం తాండవమాడుతోంది. ఒరే రామం, నన్నిక్కడి నుంచి తీసుకువెళ్లరా? మనం విశాఖపట్నం వెళ్ళిపోదాం. చూడరా చూడు, ఈ చలికి నా ఒళ్ళెలా పగిలిపోతుందో చూసావా? ఈ చలంటే నాకు అసహ్యం. నన్ను వీళ్ళు బయటికి పోనివ్వట్లేదురా రామం. నీకు రహస్యం చెబుతున్నాను. నేనసలు పక్షిలా ఎగిరిపోగలనురా. వీళ్ళ నన్ను ఆపేది. నాయుడు చేతులు చాపి చూపాడు. ఇదిగో ఇలా. రామనాథానికి మౌనమే శరణ్యమైంది. ఆ పరిస్థితుల్లో యువతల వాళ్లకు మాట్లాడడానికేమీ ఉండదు. వాతావరణంలో భయం గొలిపే నిశ్శబ్దం ఏర్పడిపోయింది. రామం, నా తల ఎంత నొప్పిగా ఉందో తెలుసా? అది పగిలిపోతుందేమనిపిస్తోందిరా. రోజు నాకు అంత భయంకరమైన కల ఎందుకొస్తోందిరా? నేను కత్తి తీసుకుని చర్యను వెంట పడుతున్నానురా, నగ్నంగా, పూర్తిగా గుడ్డలు లేకుండా. కానీ నువ్వు నమ్ము, నేను చర్యన్ని చంపలేదు. నువ్వు చెప్పరా, నేను చర్యన్ని చంపానా? లేదు. అవునా? ఇంక పర్వాలేదు. రోజులిన్ని వెతకాలి. ఎక్కడుందో నీకు తెలుసురా? తెలీదు. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ జవాబిచ్చాడు రామనాథం. నేను రోజులిన్ని వెతుకుతాన్రా, ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. నేను, రోజులీన్, బేబీ అంతా వెళ్ళిపోతాం. బేబీ ఎదిరా? ఈసారి అతనికి బేబీ గుర్తుకొచ్చింది. అన్నా, నీకు జామ పండ్లు ఇష్టం కదా అని తెచ్చాను, తింటావా? ఎలాగైనా సంభాషణ తప్పించాలని చూస్తూ అన్నాడు రామనాథం. అన్నా, నీకు జామ పండ్లు ఇష్టం కదా, తింటావా? సరిగ్గా రామనాథం అన్నట్లే వెకిరించాడు నాయుడు. అలా చిలకలా పొలుకుతుంటే రామనాథానికి నవ్వు కూడా వచ్చింది. పళ్ళు కోసి కటకటాల గుండా లోపల పెట్టాడు. నాయుడు అవి తింటాడన్న నమ్మకం లేదు. తనుంటే అసలు తినకపోవచ్చు. ఇప్పటికే మానసికంగా చాలా అలసిపోయాడు రామనాథం. కానిస్టేబుల్ టైము దాటిపోయిందని హెచ్చరిస్తున్నాడు. జైలు గోడలు దాటి బయటకు రాగానే అతనికి ఎంతో రిలీఫ్గా అనిపించింది. ఇదంతా నాకు ఇదివరకు ఎందుకు చెప్పలేదు నాన్న? గతంలో జరిగిపోయిందంతా తరచి తరచి అడుగుతోంది లేనా. బేబీ, ఏం చెప్పలేకపోయాడు రామనాథం. నేను పలానాని అందరూ వేలెత్తి చూపేదాకా నాకు విషయం ఎందుకు తెలియడం లేదు నాన్న. తెలిసి ఏం లాభం తల్లి? అవన్నీ గతంలోనే మిగిలిపోయిన పీడకలలు. అవి పీడకలలు కావు, యథార్థాలు. నా తండ్రి హంతకుడు, ఉన్మత్తుడు. నా తల్లి భర్తను విడిచిపెట్టి పారిపోయిన ఆడది. లీనా! కోపంగా అరిచాడు రామనాథం. ఇన్నాళ్ళు మీరే నా తల్లి తండ్రి అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసిపోయింది. నాకెవరూ లేరు. నేను ఒంటరిదాన్ని. కనీసం నన్ను తన కూతురిగా గుర్తించలేని పిచ్చి తండ్రి ఒకడే కదూ నాకుంది. బేబీ, మీ అమ్మ కాని నేను కాని నిన్నెప్పుడైనా వేరుగా చూసామా? నిన్ను మా కన్నబిడ్డలాగే చూసుకున్నాం. నీ మనసుకు తెలీదా? తెలుసు నాన్న. ఒకసారి అత్తయ్య వచ్చినప్పుడు నాతో సరదాకే కావచ్చు, కాని ఏం చెప్పిందో తెలుసా నాన్న? నువ్వు మా రామానికి కన్నబిడ్డవు కాదు, ఎక్కడో హాస్పిటల్లో తీసుకొచ్చారు చూడు, నీకు తక్కిన పిల్లలకు ఎంత తేడాయో అని. నేనప్పుడు నమ్మలేదు, కొట్టి పారేశాను. అత్తయ్య నన్ను ఏడిపించడానికే అంది అనుకున్నాను, నిజమనుకోలేకపోయాను. నాకు తప్ప అందరికీ అన్ని సంగతులు తెలుసు. ఎంత దురదృష్టం! నన్నెందుకు మోసం చేశారు నాన్న? లేనా అలా నిలదీసి అడుగుతుంటే గిలగల్లాడిపోయాడు రామనాథం. లేనా తన కూతురు కాదనే సంగతి ఎప్పుడో మరిచిపోయాడు. తన గుండెల మీద కూర్చోబెట్టుకుని ఆడించాడు. మొదటిసారి బడిలో చేర్పిస్తూ తన కూతురుగా చెప్పుకుని రోజ్లిన్ పేరు మీదుగా లేనా అని పేరు రాయించాడు.
లీనాను తీసుకొచ్చిన కొత్తలో రామనాథం తల్లిదండ్రులు ఆ పిల్లను తమ ఇంట్లో ఉంచుకోవడానికి వీల్లేదన్నారు. అతనికి ఇంకా వివాహం కాలేదు. ఈ పిల్ల దగ్గరుంటే సంబంధాలు రావని భయం. ఓ కులం లేదు, మతం లేదు. పెళ్ళానికి కత్తితో పొడిచిన వాడి కూతురు కాదు ఇది. నీ బతుకు కూడా పాడవుతుంది. వద్దు, ఈ పిల్లని ఎక్కడైనా హాస్టల్లో ఉంచు. పెద్దదయ్యాక దాని ఆస్తి దానికుంది. ఎవడైనా ఆశపడి పెళ్లి చేసుకుంటారు. తల్లిదండ్రులు ఎంతగా హితబోధ చేసినా రామనాథం ఒప్పుకోలేదు. పిల్లుంటే ఇవ్వమని 2-3 సంబంధాలు తిరిగిపోయాయి. అయినా అతను చలించలేదు. తాను పెట్టిన షరతులు ఒప్పుకున్న వాళ్ళనే వివాహం చేసుకుందామనుకున్నాడు. అతని భార్య దమయంతి తల్లిదండ్రులు అతని షరతులు ఒప్పుకుని తమ కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. దమయంతి రంబలా ఉండదు. కాలేజీ చదువులు చదవలేదు. కానీ మంచి మనసున్న ఆడది. వివాహం జరిగిన కొద్ది రోజులకే లీనాతో అనుబంధం పెంచుకున్నదామె. తనకు పిల్లలు కలుగుతున్నా లీనాను నిర్లక్ష్యం చేయలేదు. రామనాథం దశరథ నాయుడు ఇల్లు బాగు చేయించి అందులోనే ఉండసాగాడు. డ్రీమ్ ల్యాండ్ అన్న పేరు తీసేశాడు. ప్రశాంతి నిలయం అని పేరు పెట్టుకున్నాడు. చుట్టూ పొలాలన్నీ సేద్యం చేస్తున్నాడు. అందులో వచ్చే ఆదాయంలో కొంత లీనా పేర బ్యాంకులో వేస్తున్నాడు. కొంత లీనా కోసం, కొంత ఆమె తండ్రి కోసం ఖర్చు పెడుతున్నాడు. పొలం ఖర్చులు, తన శ్రమకు రావలసిన ప్రతిఫలం కూడా అందులో నుండే జరిగిపోతోంది. రామనాథం మనస్సు లీనం చేసి సంసారాన్ని వృద్ధి చేశాడు. నాయుడు పొలం, తన పొలం రెండూ చూసుకోవలసి రావడం వలన వ్యాపార రీత్యా బయటికి పోవడం తగ్గించుకున్నాడు. లీనాకు బాధలంటే ఏంటో తెలియకుండా పెంచాడు. వెనకటి పీడకలల నీడలు ఆమె మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. దశరథ నాయుడిని ఢిల్లీ నుండి తీసుకొచ్చి విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో చేర్పించాడు. ఆ సంగతి ఇన్నాళ్ల దాకా ఎవరికీ చెప్పలేదు. హాలాహలాన్ని శివుడు మింగినట్లు మింగి తన చుట్టూ ఉన్న వాళ్లకు అమృతాన్ని పంచిచ్చాడు. భార్యను ఆదరించగలిగిన భర్త, బిడ్డలను ప్రేమతో చూడగలిగిన తండ్రి, ఇంతకన్నా స్వర్గం ఇంకెక్కడుంటుంది? కాని ఈ వాళ్ల లీన నన్నెందుకు మోసం చేశావని అడుగుతోంది. రామనాథం ఏం జవాబు చెప్పగలడు? నేను మోసం చేయలేదమ్మా. నీతో పనిగట్టుకుని ఎవరైనా ఈ విషయాలు చెబుతారని ఊహించలేకపోయాను. మీరు ముందే నా గతమేంటో చెప్పుంటే నా హద్దులు నేను తెలుసుకునేదాన్ని. భాస్కర్తో పరిచయం పెంచుకునేదాన్ని కాదు. భాస్కర్ పిరికివాడమ్మా. అతని కోసం బాధపడ్డం అనవసరం. కాదన్నట్లు తల ఊపింది లీనా. అతనికి బాధ్యతలున్నాయి నాన్న. అతని 2 చెల్లెళ్లకు పెళ్లిళ్లు కావాలి. కుటుంబాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత అతందే. వాళ్ళమ్మా నాన్న ఏమన్నారో తెలుసా నాన్న? తల్లి లేచిపోయింది. తండ్రి హంతకుడు. అనాథలా ఎవరో పెంచితే పెరిగింది. ఇటువంటి పిల్లన నువ్వు చేసుకోబోయేదని నిందించారట. లీనా! తండ్రి అలా కేకలు వేస్తుంటే లీనా ఆశ్చర్యంగా చూసింది. రోజులిని ఎవరేమన్నా నేను ఊరుకోను. వాళ్ళ నాలుక కోస్తాను. అలాంటి మాటలన్నీ నిజమని నువ్వు నమ్ముతున్నావా? లీనా రామనాథం వైపు దీనంగా చూసింది. నాన్న, లోకం నోరు మూయలేము. కొండ మూయడానికి మూకుడుంది. కానీ లోకం నోరు మూయడానికి లేదని అత్తయ్య చెబుతూ ఉండేది. నిజం కాదంటారా? ఇప్పుడు కావలసింది నిజానిజాల వివక్షత కాదమ్మా. నీకు 100 ఏళ్ల బ్రతుకు ముందుంది. ఆ బ్రతుకు బాగుండాలి. అదొకటే నా కోరిక. లీనా జవాబు చెప్పలేదు. నవ్వి ఊరుకుంది. ఆ నవ్వులో 1000 అర్థాలు. ఆ రోజు లీనా భాస్కర్ రాసిన ఉత్తరం తీసి మరోసారి చదువుకుంది. ఇది వరకు ఎన్నోసార్లు చదివింది. కానీ మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంది. లీనా, నువ్వు నన్ను పిరికివాణ్ణి అనుకుంటున్నావు కదూ? బహుశా రామనాథం గారు కూడా నన్ను అలాగే అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక విషయం నమ్ముతావా లీనా? నేనెప్పుడు నిన్ను మోసం చెయ్యాలని అనుకోలేదు. నీ స్నేహం చేసి మోజు తీరాక నిన్ను వదిలించుకోవాలని అనుకునేంత నీచుణ్ణి కాదు. కట్నం, కానుకల కోసం నేను ప్రయత్నాలు చేయలేదు. కులమింటికి పోతే కావాలని కూడా అనుకోలేదు. కానీ నా చెల్లెళ్లకు పెళ్లిళ్ళు కావేమోనని భయపడే నా తల్లిదండ్రులతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడం. రెండవది, నేను వివాహం మానుకుని నా కుటుంబ శ్రేయస్సు చూసుకోవడం. మొదటి మార్గాన్ని ఎన్నుకుంటే లోకం నిందించడమే కాదు, నా ఆత్మే నన్ను నిద్రపోనివ్వదు. కేవలం నా సుఖం కోసం ఇంతమందిని బాధ పెట్టలేను. రెండవ మార్గంలో ప్రేమించిన మనసుకిది ఆత్మహత్య. నీ వంటి సుకుమారికి అకారణంగా విధించే కఠినమైన శిక్ష. ఒక్కొక్కసారి విధి ఎంత క్రూరంగా ఉంటుందంటే ఎవరో చేసిన తప్పులకు ఇంకెవరో శిక్షలు అనుభవిస్తుంటారు. తప్పు మీ అమ్మదో మీ నాన్నదో నాకు తెలీదు. కానీ వాళ్ళ అపరాధాలకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నేను ఎస్కేపిస్ట్నని అనుకుంటున్నావు కదూ? కావచ్చు. ఈనాడు సగటు కుర్రవాళ్ల పరిస్థితి అలాగే ఉంటోంది. నేను ఆ పరిస్థితుల్లో ఏమలేక దూరంగా పారిపోతున్నాను. అక్కడే ఉంటే నిన్ను చూడకుండా ఉండలేని బలహీనుని నేను. అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. మళ్ళీ ఎప్పుడైనా రావడం తటస్థిస్తే ఒక్కసారి చూడాలనే కోరిక లేకపోలేదు. నీకు ఏమీ కాని భాస్కర్. ఆ ఉత్తరం ఎన్నిసార్లు తీసి చదివినా తనను ఎవరో కొరడాతో చెళ్ళును కొట్టినట్లుంటుంది. నిస్పృహతో ఆ ఉత్తరం అక్కడే పెట్టేస్తోంది లీనా. 2-3 సార్లు అప్పన్న అడగనే అడిగాడు. బేబమ్మా, భాస్కరం బాబు రావట్లేదేంటమ్మా?
నాటకానికి కావాలి నెమలికలు దాచిపెట్టమన్నారు కదా, దాచుంచాను. ఎన్నాళ్ళకి రారు? మీరే పట్టుకుపోయి ఇవ్వండమ్మా. కావలసినప్పుడు నేను చెబుతాలే అప్పన్న, ఇప్పుడే వద్దు. ఆ అప్పన్నను తప్పించుకుని వెళ్ళిపోతోంది. తల్లి కూడా 2-3 సార్లు అడిగింది. భాస్కర్ కనపడడం లేదేమమ్మా లేనా? పరీక్షలు కదమ్మా, అందుకని రావడం లేదు. పరీక్షలా? ఇప్పుడు పరీక్షలేమిటి? తన పొరపాటు తెలుసుకుంది లీనా. అదేనమ్మా, ఏవో స్పెషల్గా పరీక్షకు కడుతున్నాడమ్మా, అందుకే తీరిక లేదట. అప్పటికి తప్పించుకుంది లీనా. కాని తన మనసుని ఎలా తప్పించుకుంటుంది? గతమంతా విడవకుండా ఆమె వెంట పడుతూనే ఉంటుంది. అసలు భాస్కర్ లీనా కలుసుకోవడమే విచిత్రంగా జరిగింది. చాలా రోజుల కిందట లీనా బస్సు కోసం నిలబడింది. భాస్కర్ కూడా బస్సు కోసమే నిలబడ్డాడు. అప్పటికి 2 బస్సులొచ్చి వెళ్లిపోయాయి. రెండింట్లోనూ జనం కిక్కిరిసున్నారు. షాపు దగ్గర అంతమంది జనం చూడగానే డ్రైవరు స్పీడుగా పోనిచ్చాడు. షాప్ దగ్గర నిలబడ్డ వాళ్ళంతా ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. మీరెక్కడికి వెళ్ళాలి? లీనా భాస్కరం వైపు ఆశ్చర్యంగా చూసింది. అలా ఏమాత్రం పరిచయం లేకుండా అడుగుతుంటే అతని ధైర్యానికి మెచ్చుకోవాలనున్న కోపం కూడా వచ్చింది. మళ్ళీ అతనే అన్నాడు, బస్సులో ఎలాగో స్థలం దొరకదు, ఆటో తీసుకోవాల్సిందే. నేను త్వరగా వెళ్ళవలసిన పని కూడా ఉంది. మీరు అదే రూట్లో వెళ్ళేటట్లుగా ఉంటే కలిసి వెళ్ళొచ్చు. లీనాకెందుకో కోపమంతా ఎగిరిపోయింది. అతని మాటలు వింటుంటే సంగీతం విన్నట్లుగా ఉంది. నేను కాలేజీకి వెళ్ళాలి. తనకు తెలియకుండానే ఆ మాటలు గబుక్కుననేసింది లీనా. నేను యూనివర్సిటీకి వెళ్ళాలి. ఇంకేం, ఇద్దరం అదే రూట్లో వెళతాం. రండి, ఆటో తీసుకుందాం. లీనా అతని వెనకే నడిచి ఆటో ఎక్కి కూర్చుంది. యూనివర్సిటీలో చదువుతున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? ఈసారి లీనాయే అడిగింది. అప్పుడే ఉద్యోగం రాదులేండి. ఎంకాం మొదటి సంవత్సరంలో ఉన్నాను. సబ్జెక్ట్ ఏంటి? ఫిలాసఫీ. అబ్బో, చాలా కష్టమైన సబ్జెక్ట్ అంటారు కదూ? భాస్కర్ నవ్వాడు. మనకిష్టమైతే ఏ సబ్జెక్టు కష్టం కాదు. ఇష్టం లేకపోతేనే వస్తుంది బాధ. బైది బై, మీ సబ్జెక్ట్ ఏంటో చెప్పారు కాదు? మీరింకా నన్ను అడగందే. అమ్మో, గడుసువారే. ఇద్దరూ నవ్వుకున్నారు. బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఏంటి, లిటరేచరా? ఆశ్చర్యంగా చూసింది లీనా. ఎలా కనుక్కున్నారు? ఏమో, నాకు తెలీదు. మిమ్మల్ని చూడగానే లిటరేచర్ చదువుతూ ఉండొచ్చనిపించింది. మళ్ళీ ఇద్దరూ నవ్వుకున్నారు. లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. రాజకీయ నాయకులు అవుతారన్నమాట, చలోక్తిగా అన్నాడు భాస్కర్. లిటరేచర్ తీసుకున్నాను కదా, రచయితను కాకూడదా? బాబోయ్, నవలలు రాస్తారన్నమాట. ఇప్పటికే బండ్ల కొద్దీ రాసి మా ప్రాణం తీస్తున్నారు కదా. మళ్ళీ మీరు కూడా ఎందుకండి రాయడం బాబు? అంటే ఆడవాళ్ళెవరూ రాయకూడదనా మీ ఉద్దేశం? లీనాకు కొంచెం కోపం వచ్చింది. అమ్మయ్యో, మరీ అలా కోపం తెచ్చుకోకండి. మీరు ఎంతైనా రాయండి, కానీ మమ్మల్ని దయతలిచి తిట్టకుండా ఉంటే సరి. కోపమంతా పోయి లీనాకు నవ్వొచ్చింది. ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు? మీరెప్పుడు అడిగారు కనుక. పోనీ ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. భాస్కర్ అంటే బాగుంటుందంటారా? అంటే ఇప్పుడు నన్ను సలహా అడిగి పెట్టుకుంటారా? కాదనుకోండి, పేరు బాగుండకపోతే మార్చుకుందామని. మరి మీ పేరు? లీనా. మీలాగే మీ పేరు కూడా చాలా బాగుంది. అతని చొరవకు లీనా ఆశ్చర్యపోయింది. థ్యాంక్స్. నేను మాట చెప్పనా? ఒకటేంటి, రెండైనా చెప్పొచ్చు. అతని గడుస్తనానికి మళ్ళీ నవ్వుకుంది లీనా. మీరు కాలేజీలో చాలా పాపులర్ అయి ఉంటారవునా? ఎందుకనుకుంటున్నారలా? మీరు చాలా తమాషాగా మాట్లాడతారు. మీ మాటలు వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బైది బై, మనం దిగవలసింది ఇక్కడే. నేను కూడా ఆటో ఛార్జీలు సగం ఇవ్వనా? ప్రస్తుతానికి వద్దులేండి, ఈసారి ఎదురుగాని. అంటే ఈసారి మళ్ళీ నన్ను కలుసుకుంటారా? ఇక్కడే కదా బస్సు ఎక్కుతారు. దేవుడి దయుంటే మళ్ళీ కలుసుకుంటాం. నవ్వుతూ వెళ్ళిపోయాడు అతను. ఆ తెల్లవారి బస్సు కోసం నిల్చుని భాస్కర్ కోసం ఎదురు చూస్తోంది లీనా. ఒక బస్సు ఖాళీగా వెళుతున్నా లీనా ఎక్కలేదు. చివరకు నిరాశపడుతూ మరో బస్సు ఎక్కి వెళ్లిపోయింది. 2-3 రోజులు అలా కాలేజీకి వెళుతూ భాస్కర్ కోసం చూసింది లీనా. కానీ అతను ఎక్కడ మాయమయ్యాడో ఆమెకు అర్థం కాలేదు. ఒక్కసారి కలుసుకున్న తమాషాగా మాట్లాడే అతని మాటలు, బైది బై అనే అతని ఊత పదము ఆమెకు గుర్తుకొచ్చాయి. అలా ఆలోచిస్తూ ఉండగానే ఎవరో వెనక నుండి పిలవడం వినిపించి వెనక్కి తిరిగి చూసింది. హలో మిస్ లీనా. హలో భాస్కర్, ఎక్కడి నుండి ఊడిపడ్డారు? ఆమె నవ్వుతూ అడిగింది. పైనుండి. అతను అంత స్పోర్టివ్ గానే జవాబిచ్చాడు. కాలేజీకేనా? ఫస్ట్ పీరియడ్కి అందుకోవాలా మీరు? అందుకోవాల్సిందే, కానీ ఇప్పటికే అరగంట గడిచిపోయింది. ఎంతవరకు బస్సు రాలేదు. సరే, ఎలాగూ ఫస్ట్ పీరియడ్ పోయినట్లే కదా. సంగతేంటో చెప్పండి. అతని హడావిడి ఆమెకు నవ్వు తెప్పిస్తోంది. అవసరమైన పనేననుకోండి. బైది బై, మనం హోటల్కి వెళ్ళి కాఫీ ఎందుకు తాగకూడదు? మంచిదేననుకోండి, కానీ కాలేజీ పోతుందే, ఎలాగా? ఆడపిల్లలంతే, ఒక పూట కాలేజీ పోతే ఏదో మునిగిపోయిందనుకుంటారు.
సరే పదండి, మీ మాట ఎందుకు కాదనాలి? ఇద్దరూ హోటల్ వైపు వెళ్లారు. కాఫీకి ఆర్డర్ ఇచ్చి లీనాకి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్. ఇన్ని రోజుల నుండి ఏమయ్యారు? మీరే చెప్పారుగా నేను స్టూడెంట్స్తో పాపులర్ అవుతానని. మీరు చెప్పినట్లే అవుదామని ప్రయత్నం చేస్తున్నాను. పక్కున నవ్వింది లీనా. బాగుంది, సంగతేంటో చెప్పండి. యూనివర్సిటీ ఎలక్షన్లకు నిలబడుతున్నాను. ఏవో నా పాటలు నేను పడుకున్నాననుకోండి, ప్రచారం చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళడానికే కుదరలేదు. మీరు నాకు సహాయం చెయ్యాలి. అంత ఖచ్చితంగా లేనా తప్పకుండా సహాయం చేస్తుందనే ధీమాతో అడుగుతున్నాడతను. కాదని ఎలా అంటుంది లేనా? అలా భాస్కర్, లేనా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. అతని ఎలక్షన్లకి క్యాన్వాసింగ్ చేసింది లేనా. కాలేజీలోనూ యూనివర్సిటీలోనూ లేనా భాస్కర్ల జంట చాలా పాపులర్ అయింది. లేనా ఉన్న చోట భాస్కర్ తప్పకుండా ఉంటాడని అనుకోవడం మొదలు పెట్టారు. అన్ని ఫంక్షన్స్ లోనూ పిక్నిక్స్ లోనూ వాళ్ళు జంటగానే కనిపించేవాళ్ళు. ప్రమద్వర పౌరాణిక నాటకంలో ఇద్దరూ కలిసి నటించిన తర్వాత ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. భాస్కర్ లీనాతో కలిసి ప్రశాంత నిలయానికి రావడం మొదలుపెట్టాడు. మంచి చొరవతో ఆత్మ విశ్వాసంతో ఉండే భాస్కర్ అంటే రామనాథానికి కూడా అభిమానం ఉండేది. లీనా భాస్కర్ ఇద్దరూ స్వేచ్ఛగా తోటలో తిరిగేవాళ్లు. అప్పనను ఏడిపిస్తూ పావురాళ్లను ఎగరేస్తూ కాలం గడిపేవాళ్లు. ఒకరోజు హోటల్లో కాఫీ తాగుతూ తన మనసులో మాట బయట పెట్టాడు భాస్కర్. లీనా, నీకో విషయం చెప్పాలి. దానికంత సంకోచం ఎందుకు, చెప్పు. మనిద్దరికి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి తెలిసాయి. ఒకరి మనసు ఒకళ్ళు అర్థం చేసుకున్నాం, అవునా? నేను నిన్ను ప్రేమిస్తున్నావు, అవునా? పకపక నవ్వింది లీనా. నేను చెప్పకముందే కనుక్కున్నావన్నమాట. నేను ఆడపిల్లను కదా. మనిద్దరం వివాహం చేసుకుందాం లీనా. ఇద్దరం ఒకళ్ళను చూడకుండా ఒకళ్ళం ఉండలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోవడమే మంచిది. నేను కూడా అంతే భాస్కర్, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. భాస్కర్ సుకుమారంగా నాజూకుగా ఉన్న లీనా చేతిని తన రెండు చేతులతోనూ పట్టుకున్నాడు. ప్రేమ అంతేలేనా, రెండు వైపులా ఉంటేనే అది పెరుగుతుంది. ఇద్దరూ ఒకళ్ళ వైపు మరొకళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు. మనం మేళతాళాలతో హడావిడిగా పెళ్లి చేసుకోవద్దులేనా. సింపుల్ గా రిజిస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, సరేనా? ఈ సంవత్సరంతో స్టడీస్ పూర్తవుతాయి. నాకు క్లాస్ వస్తుందని నమ్మకం ఉంది. జాబ్లో చేరిపోతాను. నా చదువు పూర్తవుతుంది. కానీ భాస్కర్, ఏంటో చెప్పులేనా. మనం పెద్దవాళ్లకు చెప్పడం మంచిది. తప్పకుండా చెబుదాం లేనా. మా వాళ్ళు నాకేమీ అభ్యంతరం చెప్పరు. నేను కట్నం తీసుకుని పెళ్లి చేసుకోనని వాళ్ళకి ఎప్పుడో చెప్పాను. అందువల్ల వాళ్ళేమీ మాట్లాడరు. నాకు కావలసిన అమ్మాయిని నేనే వెతుక్కుంటానని వాళ్ళకి ఇదివరకే తెలుసు. అయినా మాట వరుసకు వాళ్లతో చెబుతాను. మీ డాడీకి కూడా చెప్పేలేనా. నీకు తెలుసు కదా భాస్కర్, డాడీకి నువ్వు బాగా తెలుసు. ఆయనేమీ అభ్యంతరం చెప్పరు. వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందామని నిశ్చయంతో విడిపోయారు. పూర్వ స్మృతులన్నీ మనసు కలిచేవే. కలకలా నవ్వుతూ తిరిగే లీనా మౌనంగా ఉండిపోతోంది. ఎవరైనా పలకరిస్తే తప్ప పలకడం లేదు. అప్పన్నయ్య ఎంత పిలిచినా ఆమె తమలపాకుల తోటవైపు పోనే లేదు. ఒక్కసారైనా పావురాళ్లను ఎగరవేయడం లేదు. తరచుగా కాలేజీకి లీవ్ పెడుతోంది. కాలేజీలో స్నేహితులంతా భాస్కర్ ఏమయ్యాడని అడుగుతారని భయం. తన తల్లిదండ్రుల గురించి ఎవరేమీ అంటారోనని బెదురు. లేనా తరచుగా కొండలో స్వీట్సో తీసుకుని తండ్రి దగ్గరకు వెళుతోంది. అక్కడ కట్టేసున్న తండ్రిని చూసి కన్నీరు కార్చేది. ఆయన ఎన్ని తిడుతున్నా ఓర్పుగా అక్కడ నిలబడి తీసుకెళ్లిన పళ్ళు మిఠాయిలు ఆయనకు పెట్టొచ్చేది. నాయుడు కూతుర్నెప్పుడు గుర్తించలేదు. ఇస్తున్న మందులు ఏమయ్యాయో తెలీదు. రోజు రోజుకి మనోవైకల్యం పెరుగుతుందే కాని తరగడం లేదు. కనీసం కన్న కూతుర్ని గుర్తిస్తే ఆయనకు మతిస్థిమితం వస్తుందేమోనని ఆశపడి ఆ ప్రయత్నాలు కూడా చేసి చూశాడు రామనాథం. చాలాసార్లు నాయుడికి బతిమాలి చెప్పేవాడు రామనాథం. అన్నా, ఇదిగో చూడు లేనా, నీ కూతురు నీ కోసం పళ్ళు తెచ్చింది. నాయుడు వికృతంగా నవ్వేవాడు. మనం దేవుళ్ళంరా, దేవుళ్ళం. దేవుడికి అందరూ బిడ్డలే. నా బిడ్డెవరో నీ బిడ్డెవర్రా వెధవ. నీదే నాది అనుకోవడం ఉత్త మాయరా, మాయ. పిచ్చివాళ్లకు చిత్రమైన వేదాంతం అలవాటు అవుతుందేమో. ఒకరోజు లేనా సామాన్లు దులుపుతూ పెట్టెలు తీసి సర్దుతుంటే కొన్ని ఫోటోలు ఆల్బంలు బయటకొచ్చాయి. లీనా వాటిని తీసుకుని తండ్రి దగ్గరకు పరిగెత్తింది. నాన్న, ఈ ఫోటోలు ఎవరివి? ఆమె చేతిలో ఫోటోలు తీసుకుని పరీక్షగా చూశాడు రామనాథం. వాటిల్లో ఒక ఫోటో రోజులింది. ఆమె తండ్రిది. తండ్రి షిప్ దగ్గర నిలబడినట్లుగా ఉంది ఆ ఫోటో. చిన్న చిన్న పడవల్లో చేపలు పడుతున్న జాలర్లు, కొంతమంది ఆడవాళ్ల ఫోటోలు కూడా ఉన్నాయి. అవి ఎవరివో రామనాథానికి సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఆ ఫోటోలలో రోజులిన్ తల్లి ఫోటో కూడా ఉండొచ్చు అనిపించింది అతనికి. ఆ ఫోటోలు ఎవరివో వివరంగా లీనాకి చెప్పాడు రామనాథం. లీనా ఆశ్చర్యంతో కుతూహలంతో ఆ ఫోటోల వైపు చూసింది. ఇన్నాళ్ళు తండ్రి వాళ్ళని గురించి చెప్పిన తర్వాత కూడా వాళ్ళ సంగతి గుర్తులేదు తనకి.
ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే కానీ గుర్తు రాలేదు. నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి నాన్న. మా అమ్మ పుట్టిన చోటు నేను చూస్తాను. తప్పకుండా వెళదాంలేమ్మా. ఇంకా అక్కడ ఎవరున్నారో కూడా తెలియదు. మనం వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత రామనాథం ఆ గుడిసెల వైపు లేనాను తీసుకుని బయలుదేరాడు. అదే సముద్రం, అవే పడవలు, చుట్టూ గుడిసెలు. ఆ గుడిసెల చుట్టూ చెత్తనంతా కాళ్ళతో చిమ్ముతూ తిరిగే కోళ్లు, అర్ధనగరంగా నీళ్లు తోడుతున్న ఆడవాళ్లు, గుడిసెల ముందు కూర్చుని చేపల వలలు సరిచేస్తున్న బెస్తలు. నిన్న, నేడు, రేపు ఎప్పటికీ వాళ్ళ బ్రతుకులంతేనేమో. సముద్రం ఉప్పెనొచ్చినప్పుడు ఆ గుడిసెలు కొట్టుకుపోతాయి. మళ్లీ రెల్లు కప్పి గుడిసెలు కట్టేస్తారు. గుడిసెల చుట్టూ బెస్తవాళ్ల మలమూత్రాలు చేపల పులుసుతో కలిసి దుర్గంధం వస్తూ ఉంటుంది. బెస్తల నాయకుడుగా ఇప్పుడు రోజులిన్ తాత లేడు. ఇంకెవరో ఉన్నారు. గుడిసె పక్కనే ఆరుబయట నొలక మంచం మీద కూర్చుని అతను సముద్రం ఒడ్డుకు షికారుకు వచ్చిన వాళ్లకు చేపలు అమ్ముతుంటాడు. రామనాథాన్ని లేనాను చూడగానే, బాబూ, మంచి రొయ్యలున్నాయి, కొంటారా అని మంచం కిందనే ఉన్న రొయ్యల బుట్ట తీసి చూపాడు. రామనాథానికి అక్కడ ఎవరిని ఏమని అడగాలో తెలీదు. రోజులేని బంధువులు అక్కడ ఉండొచ్చు, కానీ వాళ్ళెవరి పేర్లు అతనికి తెలియవు. అయినా ఏదో ఒక విధంగా ఎంక్వైరీ చేద్దామని అనుకున్నాడు. తాత, ఇక్కడ రోజులీననే ఆవిడ ఉండేది కదా, వాళ్ళ చుట్టాలెవరన్నా ఉన్నారా? ఏటో ఆ పేరు నాకేమీ తెలదు బాబు. ఇక్కడ పేరు గల వాళ్ళు ఎవరూ లేరు. జాలరోళ్ళ గుడిసెలు సానా ఉండాయి బాబు. ఇంకో చోట కనుక్కోండి. కాదు తాత, ఆవిడెక్కడే ఉండేది. వాళ్ళమ్మ చచ్చిపోయింది. అప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చాను. హఠాత్తుగా రామనాథానికి గుర్తొచ్చింది. వాళ్ళు రోజులీన్ని రోజమ్మ అని పిలిచేవాళ్ళు. బహుశా ఆ పేరుతో చెబితే వాళ్లకు తెలియచ్చు. తాత, రోజం ఉండేది కదా, చిన్నప్పుడే వాళ్ళ నాయన ఇక్కడి నుండి తీసుకుపోయాడు. గుర్తు రావడం లేదా? ఏటి, దొరబిడ్డ రోజమ్మ? సిప్పులో వస్తాడు దొర. అవును తాత, ఆ రోజమ్మే. మరి గంటే ఆడు అలా చెప్పినాడేటి, రోజమ్మ చనిపోయినదని? ఈ బొట్టెవరు బాబు? తనలో తాను గొణుకుంటున్నట్లుగా అన్నాడు తాత. లీనా వైపు, రామనాథం వైపు మరిచి మరిచి చూస్తున్నాడు. బహుశా అతనికి లీనాను చూడగానే రోజులీన్లా అనిపించుండొచ్చు. ఈ అమ్మాయి రోజమ్మ కూతురే తాత. రోజులీన్ మేనమామలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళను చూడాలని వచ్చింది. బాబు, బొట్టి రోజమ్మనాగున్నది, పోల్చుకోలేకపోనాను. నిలబడిపోనారు. ఇలా రండి బాబు. వాళ్ళెవరో తెలుసుకున్న తర్వాత తాత వాళ్లకు మర్యాదలు చేయడం మొదలుపెట్టాడు. తాత, కూర్చోవడానికి కుదరదు. ముందు మాకు రోజమ్మ తల్లుండేదే ఆ ఇల్లు చూపించు. బాబు, సొట్ట నోట్లో నుండి తీసి మంచం పక్కనే తుపుక్కున ఊసి నవ్వాడు తాత. ఎప్పుడు సంగతి బాబు? 20 ఏళ్లు పైన కదా, ఇంకా ఆ గుడిసె ఉందనుకున్నారేటే? అలా చూడండి బాబు సముద్రం. ఆడికి కోపం వచ్చినదంటే గుడిసీ లేదు, గుంజానేదు, కర్రముక్కతో సహా ఒట్టుకెళ్ళిపోతాది. ఎన్ని సుట్లు గుడిసెలేసినానో, ఎన్ని సుట్లు పట్టుకెళ్ళిపోనాడో నెక్కేనేదు. పోనీ వాళ్ళ మావలు ఎక్కడున్నారో చూపించగలవా? ఇంకా ఎవరైనా ఉండొచ్చుననే ఆశ మిణుకు మిణుకుమంటోంది వాళ్లలో. ఒకడు సేపలు పడుతూ సముద్రంలో కొట్టుకుపోయినాడు బాబు. వాడి కొడుకున్నాడు, ఉత్త తాగుబోతు ఎదవా. సేపలు బట్టి అమ్మిందంతా తాగెత్తాడు. వాడి దగ్గర నయ్యా పైసా ఉండదు. పెళ్ళాం బిడ్డలు అలో లక్షణ. ఇంకా రోజమ్మ సినిమా ఉన్నాడు, ఆడు కుంటోడు. ఆడికో కాలు లేదు. మీరీ బొట్టిన ఆళ్ళ కాడి ఇడిచిపెడితే అన్యాయం అయిపోద్ది. గదీ సంగతి బాబు. లీనాకు, రామనాథానికి అతని మాటలు విని నవ్వొచ్చింది. ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచడానికి కాదు తాత, వాళ్ళని చూసిపోదామని వచ్చింది. మాకొకసారి రోజమ్మ మేనమామల ఇల్లు చూపించు. అలా చెప్పండి బాబు. తాత మెల్లిగా కాళ్ళు సవరించుకుని లేచి బయలుదేరాడు. ఎప్పటికైనా బయలుదేరినందుకు అమ్మయ్య అనుకున్నారు వాళ్ళు. ఎంతసేపు వాళ్లను నిలబెట్టినా మొత్తం మీద అందరి సంగతులు కథ చెప్పినట్లు వివరంగా చెప్పాడు. అక్కడొకటి, ఇక్కడొకటి వంకర టెంకరగా కట్టిన గుడిసెల మధ్యగా తాత దారి తీస్తుంటే వాళ్లు కూడా అతని వెంట వెళ్లారు. ఆ గుడిసెల్లో మెలికలు మెలికలుగా తిరుగుతూ వాళ్లను కూడా తిప్పుతున్నాడతను. కోడిపిల్లలు వాళ్ల కాళ్లకు అడ్డం పడుతున్నాయి. ఏటిగుంట, మీ నాయన సేపలమ్మను పోయినాడా? దారిలో 8-9 సంవత్సరాల పిల్లను పలకరించాడతను. తలూపింది ఆ పిల్ల. మురికి చొక్కా ఒకటి వేసుకుని చింపిరి జుట్టుతో పిల్లల వెంట పరుగులు తీస్తోంది. ఈ గుంట పైడితల్లి మనవరాలు బాబు. చచ్చిపోనాడని చెప్పినాను గందా, ఆడి కొడుకు బిడ్డ. అన్ని మెలికలు తిరిగిన తర్వాత ఎలాగైతేనేం పైడితల్లి గుడిసొచ్చింది. ఆ గుడిసె ముందు కుంటతను ఒకడు కూర్చుని బుట్టలు అల్లుకుంటున్నాడు. అతన్ని చూడగానే రోజులీన్ చిన్నమామ అతనే కావచ్చునని వాళ్ళు గుర్తించారు. ఓరి నరసింహ, ఎవరొచ్చినారో చూసినావురా? కళ్లకు చెయ్యి అడ్డం పెట్టుకుని నరసింహ అని పిలువబడుతున్న కుంటివాడు వాళ్ల వైపు చూశాడు. అతనికేమీ అర్థం కాలేదు. ఏటి, బుట్టలమ్మంటారా బాబు? తాత పొక్కున నవ్వాడు. ఓరి నీ అమ్మ, బుట్టలుసు తప్ప మరొకటి నీదిరా నీకు? ఇదిగో ఈ బొట్టిన చూడు, మీ రోజమ్మ బిడ్డంట.
కల్లుతున్న బుట్ట అలాగే వదిలేసి లీనా వైపు రామనాథం వైపు ఆశ్చర్యంగా చూశాడు నరసింహ. తాత, ఎటకారమా నిజంగా చెబుతున్నావురా? ఓరిని, నీకంత అనుమానమేరా? ఈడేనమ్మా మీ తాత. లీనా వైపు చూసి చెప్పాడు. నరసింహ చంకల కింద కర్ర ఆధారంతో ఆత్రంగా లేవబోయాడు. మనసులో కంగారు మొహం మీద స్పష్టంగా తెలిసిపోతోంది. తూలి పడబోతున్నాడు. ఓరి, నువ్వు వాడే ఉండరా, అయ్యగారి వచ్చి నీతో మాట్లాడతారులేరా. తాత. లేనా ముందుకు వెళ్లి అతన్ని పలకరించింది. ఏదో భావోద్వేగంతో ఆవేశంతో వణికిపోతున్నాడు అతను. అమ్మా, మా యమ్మగదే, మా రోజమ్మ చనిపోయినదని ఎవరో చెప్పినారు గాని నువ్వు ఉన్నట్టే చెప్పినారు కాదు. నిన్ను ఈ భూమి మీద ఇడిసి వెళ్ళిపోయినదా మీ అమ్మ? బాబుగారు రండి బాబయ్య, మా రోజమ్మ ఊసి చెప్పండి బాబు. బొట్టిని మీరే సాకినారా బాబు? అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. అతని దగ్గరే కూర్చున్న లేనా అప్రయత్నంగా అతని కళ్ళు తుడుస్తోంది. మా తల్లే. నరసింహ తన కన్నీళ్లు తుడుస్తున్న లేనా చెయ్యి తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. ఆ దృశ్యం చూస్తుంటే రామ్నాథానికి తాతకు కూడా కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. రండి బాబు, ఇలా కూర్చోండి. తాత అక్కడొక రాయి ఉంటే దాని మీద కూర్చోబెట్టాడు రామనాథాన్ని. ఏది గుంట ఎటుపోయినది? ఓరి తాత, మా కోడల్నిలా పిలవరా నాయనా. మనవరాలు ఎక్కడుందోనని చూస్తూ తాతను పురమాయిస్తున్నాడు నరసింహ. తాత వెళ్లి పిలవకుండానే నీళ్లు నిండిన మట్టి కడవ నెత్తిన పెట్టుకుని వస్తోందొక ఆడమనిషి. 30 సంవత్సరాలుంటాయేమో ఆమెకు. కానీ నీరసించిపోయి కాళ్ళు చేతులు కట్టిపుల్లల్లా ఉన్నాయి. 60 సంవత్సరాలు వచ్చినట్లు కనిపిస్తోంది. కొండ బరువుతో ఒక్కొక్క అడుగే వేస్తూ వస్తున్న ఆమెకు తన గుడిసె ముందు ఇంతమంది కనిపించేసరికి బెత్తరపోయినట్లు చూసింది. మాలచ్చి, ఎవరొచ్చినారో చూసినావా? మన రోజమ్మ బిడ్డ. నీ పేరేంటో చెప్పమ్మా. తన పేరు చెప్పింది లేనా. మాలచ్చి ఆశ్చర్యంగా లేనా వైపు చూస్తూ గుడిసె లోపలకు పోయి కొండ మూలను పెట్టొచ్చింది. మాలచ్చి రోజమ్మను ఎప్పుడూ చూడలేదు. ఆ గుడిసెలలో అందరూ చెప్పుకోగా వింది. రోజమ్మ సిప్పులో వచ్చే దొరకి పుట్టిందని తెలుసు. అంతవరకే వినడం. రోజమ్మకో కూతురుందని, ఆ పిల్ల ఇంత పెద్దదైందని తెలవదు. మంచి బట్టలు కట్టుకుని పెద్దంటోరి పిల్లలా కనిపిస్తోన్న లేనాను కుతూహలంతో ఆశ్చర్యంతో చూస్తోందావిడ. కుంటి నరసింహ లేనాని తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని వాళ్ళు ఎక్కడి నుండొచ్చారో, ఎలా వచ్చారో ఆ వివరాలన్నీ రామనాథాన్ని అడుగుతున్నాడు. బాబూ, ఇంకో సిటం కూకోండి. పైడి తల్లి కొడుకు అప్పలకొండ రాగలడు. అతను ఎగతాళిగా అన్నాడో తెలీదు కాని మొదట వాళ్లకు కనిపించిన ఆ తాత వాళ్లకు చెప్పి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయేదాకా చూసి ఆనాక నరసింహ రామనాథంతో చెప్పుకున్నాడు. ఏటి బాబు, కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడతాది. మా కొండ ఉత్తి ఎదవైపోనాడు. ఏ పొద్దు సేపలు పడితే ఆ పొద్దు వెళ్ళిపోను. పూటిగా తాగేసి రాను. నయా పైసా ఆడదాని చేతికి ఏడు బాబు. అదేటి సంసారం జరుపుద్ది. నాను కుంటోణ్ణి. ఈ బుట్టలలితే ఏటొత్తాది? మీరు గొప్పోరు. మీరు చెబితేనన్నా ఇనుకుంటాడేమో. వాళ్ళలా మాట్లాడుతుండగానే తాగి తూలుకుంటూ వస్తున్న అప్పలకొండ కనిపించాడు వాళ్లకు. ఓరి కుంటాడా, నీకు కట్టమరు ఎక్కువైపోయారా? నాకన్నా నువ్వేనయం. సంపాదన బాగుంది. ఈ సేపల పని వదిలేస్తాన్రా. రిక్షా నాగెత్తాను. బోల్డు డబ్బులు. ఆవు, ఇంకా బోల్డు సారా కడుపులో ఓసుకుంటావు కావసు. చిల్లిగవ్వ చేతిలో లేకుండా వచ్చిన మొగుడికేసి చూస్తూ అంది మాలచ్చి. యాదవముండా, నాను సంపాదిస్తున్నాను, నన్ను తాగెత్తాను. నువ్వెత్తివే సపనానికి గొంతులేరేగలను, జాగ్రత్త. తూలుతూ గంతులేస్తున్నాడు అప్పలకొండ. బాబు, ఇది వరుస, నిస్పృహతో పలికాడు నరసింహ. ఓసోస్, ఈడు నా కోసం మా లావు బాధపడిపోతున్నాడండి, అపహాస్యంగా అన్నాడు అప్పలకొండ. లేనా అప్పలకొండ వంక ఆశ్చర్యంగా భయంగా చూస్తోంది. ఎవరో లేనాను గురించి అప్పలకొండకు చెప్పలేదు. బహుశా మతిలేని స్థితిలో ఏం చెప్పినా లాభం లేదని ఊరుకునుంటారు. రామనాథం పొద్దు వాలిపోవడం చూసి బయలుదేరబోతున్నాడు. లేనా కూడా లేవబోయింది. నరసింహ ఇంకా లేనా చేయి పట్టుకునే ఉన్నాడు. లేనమ్మా, మమ్మల్ని మర్చిపోబాకమ్మా. ఎప్పుడైనా వెళ్ళిపోయిచ్చేస్తావా తల్లి? తప్పకుండా వస్తాను తాత. మా యప్ప మీ అమ్మ కోసం అలమటించి పోనాది. కూతురో కూతురో అంటూ ప్రాణం విడిసేసినాది. నిన్ను చూస్తే మీ అమ్మను చూసినట్లే ఉంది తల్లి. వాళ్ళ ఆప్యాయత చూస్తే లేనా కళ్ళల్లో నీళ్లొచ్చాయి. రామనాథం లేనా బయలుదేరొస్తుంటే కుంటి నరసింహ కుంటుకుంటూ వాళ్ల వెనకే కొంత దూరం వచ్చాడు. మాలచ్చి నిర్జీవమైన కళ్ళు వాళ్లను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పొలకొండ తూలుతున్న శరీరంతో గుడిసెలోకి దూరిపోతున్నాడు. వాళ్ల వెనకే అంతూ పొంతూ లేని సముద్రం అలా గర్జిస్తూనే ఉంది.